ఫిజిక్స్ ప్రాక్టికల్స్లో 7th ఎక్స్పెరిమెంట్ ఫోర్స్ కాన్స్టెంట్ ఆఫ్ స్ప్రింగ్ బల స్థిరాంకం దానికి సంబంధించినటువంటి క్యాలిక్యులేషన్ ఇప్పుడు చూద్దాం. సో మనకి ఇక్కడ కూడా మనం సింపుల్ పెండమ్ ప్రాక్టికల్ 4th ఎక్స్పెరిమెంట్కి లఘులోని పనికి ఎలా అయితే తీసుకుంటామో ఇక్కడ కూడా ఏంటంటే టైం ఫర్ 20 ఆసిలేషన్స్ అనేది మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తాం. కాకపోతే అక్కడేమో లెంగ్త్ ఆఫ్ ది పెండమ్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్, పొడవు ఇంపార్టెంట్. ఇక్కడికి వచ్చేసరికి మాస్ అని మనం తీసుకుంటాం. అంటే స్ప్రింగ్కి వెయిట్ని హ్యాంగ్ చేస్తాం, అది ఇక్కడ ఎం పాయింట్స్లో అంటే అక్కడ లెంగ్త్ ప్లస్ ఇక్కడ మాస్ అనేది తీసుకుంటాం. టైం ఫర్ 20 ఆసిలేషన్స్ క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే మనకి 3 టైమ్స్ మనం తీసుకుంటాం. ట్రయల్ 1, ట్రయల్ 2, ట్రయల్ 3. లేదు 2 టైమ్స్ తీసుకుంటే కొన్ని చోట్ల 2 టైమ్స్ అయినా మనకు ఇబ్బంది లేదు. సో ఇక్కడ మనకి ఏంటంటే మాస్ని ఖచ్చితంగా కిలోగ్రామ్స్లోనే మనం తీసుకోవాలి. మనం సస్పెండ్ చేసేటువంటి వెయిట్ ఏమో గ్రామ్స్లో తీసుకుంటాం. ఇక్కడ మన క్యాలిక్యులేషన్ పర్పస్ కోసం కిలోగ్రామ్స్లో తీసుకోవాలి. అదేంటి అందుకని ఇక్కడ 250 గ్రామ్స్ మనం యాక్చువల్గా యాడ్ చేస్తాం. అట్లా గ్రామ్స్లో కిలోగ్రామ్స్లో మారిస్తే ఇంటూ 10⁻³ వస్తుంది కాబట్టి అది ఇక్కడ మనం నోట్ చేసుకుంటాం. సో ట్రయల్ 1, ట్రయల్ 2, ట్రయల్ 3. ఇక్కడ మనకి ఏంటి అంటే టైం నోట్ చేసేటప్పుడు పాయింట్ తర్వాత మనం 2 డెసిమల్ ప్లేసెస్కి మనం నోట్ చేస్తున్నాం. ఇక్కడ అది ఎలా వచ్చింది అంటే డిజిటల్ క్లాక్ వాడుకుంటే స్టాప్ వాచ్ అనేది డిజిటల్ అయితేనేమో మనకి డెసిమల్ ప్లేసెస్ వస్తే, ఎనలాగ్ క్లాక్ అయితే నార్మల్గా మనకి పాయింట్స్ తిరిగేటువంటి ముందు తిరిగేటువంటి క్లాక్ అయితే ఈ వాల్యూస్ రావు. 16, 17 ఇట్లా మనకి అవే వాల్యూస్ వస్తాయి. డెసిమల్ ప్లేసెస్లో రావడానికి ఛాన్స్ ఉండదు. సో అప్పుడు కొంచెం ఈజీ క్యాలిక్యులేషన్ ఈజీ అవుతుంది. సో డిజిటల్ క్లాక్ వాడితే మాత్రం ఇలా మనకి డెసిమల్ ప్లేసెస్ కూడా వస్తే దీని నుంచి మనం క్యాలిక్యులేషన్ చేయాలి. సో ఇక్కడ మనకి ఏంటి అంటే ఫస్ట్ వచ్చినటువంటి వాల్యూస్ 3 వాల్యూస్ 16.53, 62, 56. ఈ 3 వాల్యూస్కి యావరేజ్ వాల్యూ ఎంత వస్తుంది అంటే 16.57 వచ్చేటువంటి యావరేజ్ వాల్యూ. సెకండ్ నెక్స్ట్ వాల్యూ ఎంత వస్తుంది 18.05, 18.12 వచ్చింది కాబట్టి వీటి వాల్యూ ఎంత వస్తుంది అంటే 18.08 మనకు వచ్చేటువంటి యావరేజ్ వాల్యూ మీన్ వాల్యూ అవుతుంది. ఇక థర్డ్ వన్ వచ్చేసరికి 19.42 అనేది మీన్ వాల్యూ అవుతుంది. అంటే రిమైనింగ్ డెసిమల్ ప్లేసెస్ కూడా వస్తే వాటితో మనం 2 డెసిమల్ ప్లేసెస్ వరకు మాత్రమే మనం తీసుకుంటాం. సో ఇక్కడ మనం దీని నుంచి మనకు ముందు సింపుల్ పెండమ్ చేసినట్టుగానే T/20 అంటే ఇక్కడ వచ్చినటువంటి వాల్యూని 20తో డివైడ్ చేయాలి. ఈ వాల్యూ ఎంత వస్తుంది అంటే 0.8285 వస్తుంది. 16.57ని 20తో డివైడ్ చేస్తే, తర్వాత 18.08ని 20తో డివైడ్ చేస్తే 0.9040 వస్తుంది. థర్డ్ వన్ వచ్చేసరికి 19.42ని డివైడ్ చేస్తే 0.9710. 2 9s 18, 14 అంటే 2 7s 1 2 కాబట్టి 1. ఇక్కడ వచ్చేసరికి 2 9s 18, 0 0 తీసుకుంటే 8 + 2 4 వస్తుంది కాబట్టి 4. ఇక్కడ కూడా 8 times 16, ఇక్కడ 5లో 2 times పోతుంది 17, 8, 5. ఇట్లా మనకి ఈ 20తో డివిజన్ చేసుకుంటే వచ్చేటువంటి వాల్యూస్ ఇవి. సో ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది ఫోర్స్ కాన్స్టెంట్ ఆఫ్ స్ప్రింగ్ బల స్థిరాంకం అని చెబుతున్నాం కాబట్టి దానికి ఫార్ములా K = 4π² m2 - m1/t2² - t1². సో ఇక్కడ మనకి ఏంటి అంటే ఇది కొంచెం క్యాలిక్యులేషన్ పార్ట్ మనకి టిపికల్గా ఉంటుంది. అదేంటి అది ఇక్కడ మనం ఏంటంటే 3 రీడింగ్స్ తీసుకున్నాం. ప్రతి దాంట్లో కూడా మనకి ఇక్కడ డిఫరెన్స్ కావాల్సి వస్తుంది కాబట్టి ఫస్ట్ది సెకండ్ది తీసుకుని ఒకసారి చేస్తాం. సెకండ్ రీడింగ్ థర్డ్ రీడింగ్ తీసుకుని ఒకసారి చేస్తాం. ఫస్ట్ రీడింగ్ థర్డ్ రీడింగ్ తీసుకుని ఒకసారి చేస్తాం. అంటే మొత్తం 3 టైమ్స్ K వాల్యూ క్యాలిక్యులేట్ చేసి దాని నుంచి మనం యావరేజ్ కనుక్కుంటాం. సో ఫస్ట్ వాల్యూ మనం ఏం చేస్తామంటే ఈ 2 వాల్యూస్కి తీసుకుంటాం. K1 అని రాసుకుంటున్నాను. K1 = 4π², π అంటే 3.14² ఇంటూ m2 - m1. ఇక్కడ m2 వాల్యూ 300 ఇంటూ 10⁻³ మైనస్ 250 ఇంటూ 10⁻³ m1 వాల్యూ 250, 300 తీసుకున్నాం. 300 ఇంటూ 10⁻³ మైనస్ 250 ఇంటూ 10⁻³ బై t². ఇక్కడ t వాల్యూ మనం t2 అంటే ఈ వాల్యూ దీని స్క్వేర్ అంటే 0.9040² మైనస్ 0.8285²
సో ఇక్కడ మనకి ఈ 5 వాల్యూస్, సో దీంట్లో మనం ఫస్ట్ ఈ వాల్యూ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ప్రతి ఫార్ములా 4π² అనేది కాన్స్టెంట్ గానే వస్తుంది కాబట్టి ఈ వాల్యూ క్యాలిక్యులేట్ చేసుకుంటే ఇది ఎంత వస్తుంది అంటే 39.44 వస్తుంది. 39.44 ఇది కాన్స్టెంట్ వాల్యూ ఇంటూ ఇక్కడ మనకు వచ్చేటువంటి వాల్యూస్ ఎక్కడ చేంజ్ అవుతుంది ఏంటి అంటే ఇవి రెండు డిఫరెన్స్. ఇక్కడ ఇంటూ 10⁻³ ఉంది, ఇక్కడ ఇంటూ 10⁻³ ఉంది కాబట్టి 300 - 250 అంటే 50 ఇంటూ 10⁻³ బై ఇక్కడ మనకు కన్ఫ్యూజ్ ముందు స్క్వేర్ వాల్యూస్ కనుక్కునే రెండింటికి దీనికి స్క్వేర్ వాల్యూ కనుక్కోవాలి, తర్వాత మళ్ళీ దీనికి స్క్వేర్ వాల్యూ కనుక్కుని ఇవి రెండు సబ్ట్రాక్ట్ చేసి మనం వాల్యూ నోట్ చేసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ రీడింగ్లో మనకు వచ్చేటువంటి డిఫరెన్స్ ఎంత వస్తుంది అంటే 0.1299 వస్తుంది. సో డెసిమల్ ప్లేసెస్లో మనకి కొంత కరెక్షన్ రావచ్చు, అది పెద్ద ప్రాబ్లం కాదు. 0.1299 అనేది ఇక్కడ వచ్చేటువంటి వాల్యూ. దీన్ని సింప్లిఫై చేస్తే అంటే 50తో ఈ వాల్యూ మల్టిప్లై చేసి వచ్చిందని 0.1299 డివైడ్ చేస్తే మనకు వచ్చేటువంటి వాల్యూ ఎంత అవుతుంది అంటే 15.18 అవుతుంది. యూనిట్స్ వచ్చేసరికి Nm/m అంట. సో ఇది 15.18 ఫస్ట్ వాల్యూ మనకు వచ్చింది. అంటే మన ఫార్ములాలో 4π² ఇంటూ m2 - m1/t2² - t1² అది ఫార్ములా. సో ఫస్ట్ రెండు ఈ పేరుగా తీసుకుని ఇక్కడ ఇది m1 ఇది m2 అని తీసుకుంటాం, ఇది t1 ఇది t2 అని తీసుకుంటాం. అవి సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే మనకు వచ్చేటువంటి వాల్యూ 15.18. సో సెకండ్ వచ్చేసరికి k2 అని రాసిన సెకండ్ వాల్యూ. సెకండ్ది థర్డ్ది తీసుకోవాలి. 4π² ఇక్కడ వాల్యూ కాన్స్టెంట్ వాల్యూ వచ్చేసింది 39.44. 39.44 ఇంటూ m2 - m1 ఇక్కడ ఇది m2 అవుతుంది. సెకండ్ థర్డ్ రీడింగ్ ఇది m2 అవుతుంది, ఇది m1 అవుతుంది కాబట్టి 350 ఇంటూ 10⁻³ మైనస్ 300 ఇంటూ 10⁻³ బై t2² - t1² కాబట్టి ఈ రెండు తీసుకోవాలి. 0.9710² మైనస్ 0.9040². 39.44 ఇంటూ పైన వచ్చేటువంటి వాల్యూ 50 ఇంటూ 10⁻³ బై ఈ వాల్యూ. ఇక్కడ ఈ స్క్వేర్ వాల్యూ కనుక్కోవాలి మైనస్ ఈ స్క్వేర్ వాల్యూ కనుక్కోవాలి. ఇవి రెండు సబ్ట్రాక్ట్ చేస్తే మనకు వచ్చేటువంటి వాల్యూ ఎంత అవుతుంది అంటే 0.1265 వస్తుంది. 0.1265 వస్తుంది. సో ఈ 1265 వస్తే ఇది మనం డివిజన్ చేస్తుంటే ఇక్కడ వచ్చేటువంటి వాల్యూ ఎంత అవుతుంది అంటే 15.59 అవుతుంది. Nm/m. ఇది సెకండ్ వాల్యూ. థర్డ్ వాల్యూ వచ్చేసరికి k3 అని తీసుకుంటాం. 39.44 ఇది కాన్స్టెంట్ వచ్చేసి 4π² ప్లస్లో ఓవరాల్ వాల్యూ రాసేసుకోవచ్చు డైరెక్ట్గా. ఇంటూ ఇక్కడ m1 m2 ఏది తీసుకోవాలి అంటే ఫస్ట్ది m1 అని తీసుకుంటాం, థర్డ్ది m2 అని తీసుకుంటాం. సో 350 - 250 రాసుకోవాలి. 350 ఇంటూ 10⁻³ మైనస్ 250 ఇంటూ 10⁻³ బై t2² అంటే ఈ వాల్యూ వస్తుంది 0.9710² మైనస్ 0. ఈ వాల్యూ t1 రాసుకోవాలి కాబట్టి 8285² దట్ ఈక్వల్ టు 39.44 ఇంటూ ఇక్కడ 350 - 250 అంటే 100 ఇంటూ 10⁻³ బై ఇక్కడ ఈ వాల్యూస్ మనం సబ్స్ట్రాక్ట్ చేస్తే అంటే 0.9710² మైనస్ 0.8285² అంటే ఈ రెండు స్క్వేర్ వాల్యూస్ని మనం సబ్స్ట్రాక్ట్ చేస్తే మనకు వచ్చేటువంటి డిఫరెన్స్ వాల్యూ ఎంత వస్తుంది అంటే ఇక్కడ 0.2564 వస్తుంది. ఈ వాల్యూని మనం సింప్లిఫై చేసుకుంటే
మనకు వచ్చేటువంటి వాల్యూ ఎంత అవుతుందంటే 15.38 న్యూటన్ పర్ మీటర్. సో ఇది K3 వాల్యూ. ఇక్కడ K3 వచ్చింది, ఇక్కడ K2 వచ్చింది, ఇక్కడ K1, అంటే మొత్తం 3 టైమ్స్ మనం క్యాలిక్యులేట్ చేసాం. వీటికి యావరేజ్ వాల్యూ కనుక్కొని ఫైనల్గా మనం K అనేది కాన్స్టెంట్ వాల్యూ రాస్తాం. K is equal to K1 plus K2 plus K3 by 3. ఇక్కడ వచ్చినటువంటి 3 వాల్యూస్ని యాడ్ చేసుకోవాలి. అంటే మనకు వచ్చినటువంటి 3 వాల్యూస్ ఎంత? 15.18 ఒకటి, ఈ 3 ఇక్కడ నేను యాడ్ చేస్తున్నాను. 15.18 ఒకటి, సెకండ్ వచ్చేసరికి 15.59 ఒకటి, థర్డ్ వన్ వచ్చేసరికి 15.38. ఈ 3 యాడ్ చేస్తే 8 plus 8 16 plus 9 25. ఇక్కడ 2 వస్తుంది, 5 5 10 11, 3 by 15 plus 1 16, 46.15 మనం వచ్చేటువంటి యాడ్ చేస్తే వచ్చే వాల్యూ. కాబట్టి 46.15 by 3. దీన్ని 3తో డివైడ్ చేస్తే 3 ones, ఇక్కడ 16 5 టైమ్స్ పోతుంది, 0.11 కాబట్టి 3 25 అంటే 8. 15.38 అనేది మనకు వచ్చేటువంటి వాల్యూ న్యూటన్ పర్ మీటర్. యూనిట్స్ ఖచ్చితంగా మనం మెన్షన్ చేయాలి. ఇది స్ప్రింగ్ ఫోర్స్ కాన్స్టెంట్ ఆఫ్ ది స్ప్రింగ్ వాల్యూ ఇది అవుతుంది. స్ప్రింగ్ బల స్థిరాంకం అంటే ఇక్కడ మనకి టేబుల్ బిల్డ్ చేసుకున్న తర్వాత ఫార్ములా ఇది. దీన్ని 3 టైమ్స్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఫస్ట్ రెండింటిని ఒకసారి తీసుకుంటాం, సెకండ్ది థర్డ్ది ఒకసారి తీసుకుంటాం, ఫస్ట్ది థర్డ్ది తీసుకుని 3 టైమ్స్ వాల్యూ K1 K2 K3 కనుక్కొని వాటికి యావరేజ్ వాల్యూ కనుక్కుంటాం. అది మనకి ఎక్స్పెరిమెంట్కి సంబంధించి ఫైనల్ రిజల్ట్ అవుతుంది.